నమస్కారం. మీ అందరికీ బాను కథలలోకి స్వాగతం. బావా, పాల్వంచలో ఏమి జరిగింది? అడిగింది మాలతి. ఏం జరిగింది? ఏమీ జరగలేదు అన్నాడు కుమార్. ఏదో జరిగింది బావా. మాధవి మనకు చెప్పటం లేదు. మాలతి ఆలోచిస్తూ చెప్పింది. నీకెందుకా డౌట్ వచ్చింది? అనుమానంగా అడిగాడు. అది మనం ముందే ఇలా ఆనందంగా ఉంటుంది. ఒంటరిగా కూర్చున్నప్పుడు తెగ ఆలోచించుకుంటుంది. ఏం ఆలోచించుకుంటుందో తెలియట్లేదు. పైగా చందనతో మాట్లాడటం లేదు. ఎప్పుడు అది చందన గురించే ఎక్కువగా మాట్లాడుతుంది. అలాంటిది ఇప్పుడు చందనకి ఫోన్ కూడా చేయడం లేదు. పైగా రాత్రులు కూడా సరిగా నిద్రపోవటం లేదని అమ్మ చెప్పింది. రాత్రంతా నిద్రపోకుండా చాపమీద దొర్లుతూనే ఉంటుందంట. మాలతి చెప్పింది. నిజమా? అని ఆలోచించుకోవడం మొదలుపెట్టాడు కుమార్. తాను మాధవిని చూసిన సంతోషంలో ఇదంతా మరిచిపోయాడు. చందన విజయ్ వాళ్ల నాన్నగారికి మాధవిని చూపిస్తానని చెప్పింది. మాధవి వాళ్ల నాన్నగారు ఏదో మాట అన్నారని చెప్పింది. మళ్ళీ వెంటనే సారీ కూడా చెప్పారని, మాధవి మామూలుగా కూడా మాట్లాడిందని చెప్పింది. నిజంగా మాధవి కోపం వస్తే వెంటనే మామూలుగా మాట్లాడదు. వెంటనే మామూలుగా మాట్లాడిందంటే అసలు కోపం రాదు. మరి ఏం జరిగింది? ఆలోచించుకోవాలి. తాను విజయ్తో పెళ్లివద్దు అనుకున్న ఒక్క మాటనే విని ఆనందంతో మిగతా విషయాల గురించి ఆలోచించలేదు. ఒకసారి ఈ విషయం గురించి మాధవితో మాట్లాడాలి. అటు షెడ్లో ఆ కార్ల పని, ఇటు ఈ విజయ్ బాధ అంతా అయిపోయిన తర్వాత మాలతి చెప్పినట్టే మాధవితో కాస్త ప్రేమగా మాట్లాడాలి. తన మనసులో ఉన్న భావాన్ని చెప్పడానికి ప్రయత్నించాలి. అసలు ప్రయత్నమే చేయకుండా తర్వాత జీవితాంతం బాధపడితే లాభముండదు. ఇలా కుమార్ ఆలోచించుకుంటూ ఉండిపోయాడు. కాసేపటి తర్వాత గణేష్ వచ్చి భోజనాలకి తీసుకెళ్లాడు. అందరూ కలిసి భోజనం చేశారు. బుజ్జిని ఒక కుర్చీలో కూర్చోబెట్టి మాలతి అన్నం పెట్టేసింది. భోజనం చేసిన తర్వాత కూడా బుజ్జి కుమార్ దగ్గరికి వెళ్తానని తెగ మారం చేశాడు. వద్దు, ఇప్పటివరకు బావ దగ్గరే ఉన్నావుగా అంటూ మాధవి చివర్లో పెట్టిన ఐస్ క్రీంని చేతిలో పెట్టుకుని బయటికి వచ్చి తాను తింటూ బుజ్జికి పెట్టింది. వాడికి ఎక్కువ ఐస్ క్రీం పెట్టవద్దు, జలుబు చేస్తుంది అంటూ వారించాడు కుమార్. కుమార్ని చూడగానే మళ్లీ ఎత్తుకోమని చేయి చాపాడు. కుమార్ నవ్వుతూ వాడిని ఎత్తుకున్నాడు. అది చూసిన మాలతి, నిన్ను అర్థం చేసుకున్నవాళ్లు, నీతో కలిసి ఉండటం మొదలుపెట్టినవాళ్లు ఎవరైనా సరే వాళ్లు ఎప్పుడు నిన్ను వదిలిపెట్టి వెళ్లరు బావా. కళ్లతో మాధవిని చూపిస్తూ అన్నది. ఆ మాటలకు మెల్లగా నవ్వాడు కుమార్. కుమార్ గణేష్ కంటే ఎత్తుగా ఉన్నాడు. కుమార్ ఎత్తుకోగానే బుజ్జికి చక్కగా అందరికంటే తాను ఎత్తుగా కనపడుతుంటే సరికి ఇంకా కుమార్ దగ్గరనుంచి ఎవరి దగ్గరికి వెళ్లలేదు. భోజనాలు అయిపోయాక మిగిలిన ఐస్ క్రీంని పిల్లలకు పంచుతుంటే మాధవి వెళ్ళి ఒకటి అడిగి తీసుకుని వస్తూ ఉంటే తనకి పుట్టినరోజుకి కుమార్ ఆనందపడిన విషయాలు గుర్తొచ్చాయి. బావకు ఎవరూ ఇవ్వరు కాబట్టి తినడు, ఇస్తే తింటాడు అనుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇంకోటి అడిగి తీసుకొని వచ్చింది. 2 ఐస్ క్రీములతో వస్తున్న మాధవిని చూసి, అందరూ నీ వంకే చూస్తున్నారు మాధవి, ఎందుకు ఒకేసారి 2 తెచ్చుకుంటున్నావు? అడిగాడు కుమార్. 2 నాకు కాదు బావా, ఒకటి నీకు, ఇంకోటి నాకు అంటూ చేతిలో ఒక ఐస్ క్రీం చేతిలో పెట్టి తినడానికి స్పూన్ కూడా ఇచ్చింది. ఇష్టంగా తెచ్చుకున్నావుగా, ఇందాక నీది మొత్తం బుజ్జి తినేశాడుగా, ఇది కూడా నువ్వే తిను అన్నాడు. నాకు ఒక్కటి చాలు బావా, నువ్వే తిను అని మాధవి తింటూ ఉంటే ఐస్ చూసి బుజ్జి ఎగరేసరికి మాధవి మళ్లీ బుజ్జీని తీసుకొని సగం పెట్టేసింది.
నువ్వు ఎక్కువ పెడితే వాడికి జలుబు చేస్తుంది అని కుమార్ వారించిన వినలేదు. కుమార్ తినకపోవడం గమనించిన మాధవి, తిను బావా, ఒక్క ఐస్ క్రీంకి కూడా తినడానికి కూడా నీకు ఇంత మొహమాటమెందుకు? అక్క అబ్బాయి నామకరణానికే మనం వచ్చింది. మనం తినొచ్చులే. ఎవరు ఏమీ అనుకోరు తిను బావా అని బ్రతిమిలాడినట్టు చెప్పేసరికి కుమార్ నిశ్శబ్దంగా ఐస్ క్రీం తినడం మొదలుపెట్టాడు. మొత్తం సర్దుకున్నాక 1 గంట తర్వాత నామకరణం ఫంక్షన్ మొదలుపెట్టారు. చక్కగా సుబ్బారావు బుజ్జిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏడుస్తున్న బుజ్జి చేతితో బియ్యంమీద బాలచంద్ర అని రాసినాక అందరూ బాలచంద్ర, బాలచంద్ర పిలిచారు. అటు గణేష్ ఇటు మాలతి కూర్చుని పట్టుకుంటే కాని తాత ఒళ్ళో కూర్చున్న బుజ్జి, అందరూ తనను బాలచంద్ర అని పిలుస్తుంటే ఏదో అర్థమైనట్టు చప్పట్లు కొట్టుకుంటూ నవ్వాడు. ఫంక్షన్ అయిపోయిన తర్వాత కాసేపు ఉండి అందరూ వెళ్లే సమయంలో సుబ్బారావు కుమార్కి బట్టలు పెట్టి పంపించారు. కుమార్ వద్దని సిగ్గుపడుతూ ఉంటే భారతి మాత్రం చాలా ఆనందపడిపోయింది. అమ్మ మొహంలో ఆనందాన్ని గమనించిన మాధవి, ఏంటో అమ్మ తనకే ఏదో బట్టలు పెట్టినట్టు ఆనందపడిపోతుంది. అసలు బావే తన కొడుకు మేమే తన మేనకోడళ్లలాగా ఫీలవుతూ ఉంటుందేమో అని మనసులో బాధపడింది. తర్వాత ముగ్గురు మళ్లీ బయలుదేరి వచ్చేస్తుంటే గణేష్కి వాళ్లతో పాటు వెళ్ళిపోతే చక్కగా కారులో వెళ్ళిపోవచ్చు. లేదంటే మళ్లీ ఆర్టీసీ బస్సులో వెళ్ళాలి అని అనిపించింది. కాని మళ్లీ నాన్నగారు ఏమన్నా అనుకుంటారని ఆగపోయాడు. సుబ్బారావు మాత్రం గణేష్ ఉద్దేశాన్ని అర్థం చేసుకుని, కార్యక్రమం అయిపోయింది కదమ్మా, మళ్లీ రాత్రి హడావుడిగా బయలుదేరాలి, రేపొద్దున నీకు ఆఫీస్కు లేటవుతుంది. చక్కగా కారులో వెళ్ళిపో అని చెప్పేసరికి మాలతి, గణేష్ ఇంకేం మాట్లాడకుండా సర్దుకొని కారులో ఎక్కేశారు. కార్ బయలుదేరగానే గణేష్ ఒకవైపు, మాలతి ఒకవైపు నిద్రపోయారు. మాధవి బుజ్జిని కూర్చోపెట్టుకుంది. కుమార్ తిప్పుతున్న స్టీరింగ్ చూసి, తనకి ఎప్పటినుంచో అలా తిప్పాలని ఉన్న కుమార్ని చూసి భయపడి ఆగిన బుజ్జి భయం పోయేసరికి కుమార్ దగ్గరికి వెళ్లి స్టీరింగ్ తిప్పుతానని తెగగోల చేశాడు. కోపంతో కుమార్ అరిచినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా స్టీరింగ్ కావాలని గోల చేస్తూ ఏడ్చేసరికి బుజ్జిని వారిస్తూ, అరుస్తూ, నవ్వుకుంటూ ఎలా వచ్చేశారో తెలియకుండానే విజయవాడకి వచ్చేశారు. అక్కా, మొన్నటిలాగా మీ ఇంట్లోనే దింపేయాలా? మా ఇంటికి వస్తారా? లేపి బావగారిని అడుగు అని మాధవి అడిగేసరికి గణేష్ని లేపడం తర్వాత సంగతి ముందు మాలతే కళ్ళు తెరిచి జవాబు కూడా ఇవ్వలేదు. వాళ్ల పరిస్థితి అర్థం చేసుకున్న కుమార్ ఇంకేం మాట్లాడకుండా కార్ని తన ఇంటివైపు మళ్లించాడు. మరుసటి రోజు ఉదయం గణేష్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తరువాత కుమార్ కూడా వెళ్లడానికి రెడీ అవుతూ, ఇప్పుడు అందరూ ఉన్నారు కదా, తర్వాత మాధవితో తాను విజయవాడకు ఎందుకు వచ్చేసిందో అడుగుతాను అని అనుకుంటూ బయలుదేరిపోతుండగా ఇంటి ముందు కారు వచ్చి ఆగింది. కారులోనుంచి దిగిన చందనని చూసి, మాధవి, చందన వచ్చింది అని పెద్దగా కేక వేసి చెప్పాడు కుమార్. గబగబా ముందుకు నడచి, రామ్మా, చందన, రామ్మా అని అంటూ గేట్ తీస్తుండగానే అటునుంచి ఈశ్వర్ దిగారు. లోపలనుంచి అందరూ గబగబా బయటకి వచ్చారు. ఈశ్వర్ని చూడగానే ఏమన్నా అంటారేమో అని అందరూ కంగారుపడ్డారు. మాధవి కూడా చాలా టెన్షన్ పడుతూ బయటకు వచ్చింది. రండి అంకుల్, లోపలికి వెళ్దాం అంటూ కుమార్ లోపలికి నడిచేసరికి అందరూ లోపలికి వచ్చారు. అప్పటికే మాలతి తెచ్చిన కుర్చీలో కూర్చున్న ఈశ్వర్, ఏం బాబూ, పని ఎంతవరకు వచ్చింది అని అడిగ కుమార్ ఇచ్చిన జవాబుకి సంతృప్తి పడ్డాడు. డ్రైవర్ తీసుకొచ్చి మాధవి బట్టలన్నీ పెట్టేశాడు. చందన ముభావంగానే ఉంది. పెళ్ళి ఎలా జరిగిందని భారతి మాలతియే ఎక్కువ మాట్లాడారు.
అన్నిటికీ చక్కగా జవాబు ఇచ్చిన ఈశ్వర్ భారతి ఆరోగ్య పరిస్థితి కనుక్కున్నాడు. చక్కగా లేచి భారతి దగ్గరకు వెళ్లి చందన పెళ్లి కార్డు ఇచ్చి అందరిని పెళ్లికి రమ్మని మర్యాదపూర్వకంగా పిలిచాడు. చందన, పెళ్లికి మేము రాకుండా ఎలా ఉంటాము అంకుల్ అని జవాబు ఇచ్చాడు కుమార్. అమ్మా, మీ ఇల్లు నాకు తెలియదు. నేనే మీ కార్డు ఇక్కడ ఇచ్చి మీకు ఫోన్ చేసి చెబుదాము అని అనుకుంటున్నాను. సమయానికి నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు. మీరు కూడా పెళ్లికి రావాలి అని మాలతికి పెళ్లి కార్డు ఇచ్చి, నెంబర్ చెప్తే అల్లుడుగారికి కూడా ఫోన్ చేసి చెబుతాను అని చెప్పాడు ఈశ్వర్. నాకు చెప్పారు కదా అంకుల్, చాలు నేను చెబుతాను. ఇంకా ప్రత్యేకంగా ఫోన్లు అవి అక్కరలేదు అని మాలతి సున్నితంగా వారించింది. ఏం చందన, మాధవితో మాట్లాడవా? పెళ్లికి పిలవవా అని అడిగారు. ఎందుకు పిలవను నాన్నగారు, సపరేట్గా పిలుస్తాను. నా ఫ్రెండ్స్ అందరికీ ఒక వీడియో తయారుచేసి పెడతాను అని ఒక విధంగా చెప్పింది. దాన్ని చందన అల్లరి అనుకున్నాడు ఈశ్వర్. అది మాధవిమీద కోపం అని మిగతా వారికి అర్థమైంది. ఇంతలో కాల్ వచ్చేసరికి అందరి ముందు ఎందుకు అని ఈశ్వర్ కాస్త బయటికి వెళ్లి మాట్లాడేలోపు కుమార్ చందనను చూసి ఏదో మాట్లాడబోతుంటే దానికి ముందే, మీ మరదలు పాల్వంచనుంచి విజయవాడకు ఎందుకు వచ్చిందో చెప్పిందా అని అడిగింది. నీకే చెప్పనిది నాకు ఎక్కడినుంచి చెబుతుంది చందన అంటూ తల అడ్డంగా ఊపాడు. నువ్వే అడుగు ఎందుకు వచ్చేసిందో అని అన్నది మాలతి. అది ఎందుకు వచ్చేసిందో నాకు చెప్పే వరకు నేను దాంతో మాట్లాడను. నేను ఈ ట్రిప్ని మర్చిపోకుండా ఉండేలా చేసుకుందాం అని అనుకున్నాను. అది జీవితాంతం గుర్తుండేలా చేసింది. పైగా లెటర్ ఒకటి పెట్టింది. నాకు ఈ పెళ్ళి అని ఆగతాను ఏం చెప్పబోతుందో అర్థమై ఆగమళ్ళీ నేను విజయవాడ వెళుతున్నాను. ఈ పెన్ను మాత్రం విజయ్ది. విజయ్కి ఇచ్చేయి అని బోడి పెన్ను గురించి రాసింది కారణం రాయకుండా అని కోపంగా అన్నది. విజయ్ ఎవరమ్మా అని అడిగింది భారతి. కుమార్, మాధవి, చందన ఏం చెప్తుందో అనుకుని ఇద్దరూ ఒక్క క్షణం టెన్షన్ పడ్డారు. పెన్ను యజమాని. ఉత్తరం రాయడానికి మాధవి పెన్ను లేకపోతే పెన్ను ఇచ్చాడు. అది జాగ్రత్తగా ఇవ్వమని లెటర్లో రాసిపెట్టి మరీ వెళ్ళింది అంటూ కుమార్ దగ్గరికి వెళ్లి కుమార్ ఇచ్చిన 5,000 తిరిగి ఇచ్చేసింది. మీ మరదలు బాన్సీ రాణి డబ్బులు ఏమీ అక్కర్లేదు. రాణిలా నేను విజయవాడ వెళుతున్నాను అని ఒక ఆర్డర్లాగా రాసి గుర్రమెక్కినట్టు బస్సు ఎక్కేసింది. ఇక్కడ మీరు ఫోన్ చేసే వరకు నాగుండె దడదడ అని కొట్టుకుంటూనే ఉంది అని భారతి వైపు తిరిగింది. ఆంటీ, నాకు బీకాం కంప్యూటర్స్లో కంప్యూటర్స్ ఎగ్జామ్ అంటే చాలా కష్టం. అది ఎంత చదివినా అది గుర్తుండదు. అందుకే ఎగ్జామ్ ముందు రాత్రంతా మేల్కొని బట్టి పట్టేసుకుని రాసుకుందామని ప్రతి ఎగ్జామ్కి అనుకుంటాను. చదువుదామని పుస్తకం పట్టుకోగానే గుర్రుపెట్టి నిద్రపోతాను. అలాంటిది ఇవి విజయవాడ వచ్చేసిన రాత్రి నిద్రపోదామని ఎంత ప్రయత్నించినా నిద్రపట్టలేదు అని కళ్ళు, చేతులు గెరగెరా తిప్పుతూ చెప్తూ ఉంటే మాలతికి నవ్వు ఆగలేదు. ఇదిగో నువ్వు కొన్న గిఫ్ట్ నాకు వద్దు. ఈ గిఫ్ట్ని నీమీద కోపంతో అక్కడ ఇచ్చేద్దామనుకున్నా. కాని నువ్వు రాని పెళ్లికి గిఫ్ట్ ఎలా ఇవ్వను. అందుకే తెచ్చేశాను. నీకు నచ్చితే నేను చెప్పినట్టు చేసి నా పెళ్లికి తెచ్చి ఇవ్వు. లేదంటే నువ్వే ఉంచుకో. నువ్వు నాకు చెప్పకుండా ఎందుకు వచ్చేశావు చెప్పే వరకు నేను అసలు ఫోనే చెయ్యను అని చెప్పింది. అది కాదమ్మా అంటూ మాట్లాడబోతున్న కుమార్ వంక చూసి, నేను మాధవితో మాత్రమే మాట్లాడను. ఇంక రోజుకి 2-3 సార్లు మీకు ఫోన్ చేసి మాధవి ఎందుకు వచ్చిందో మిమ్మల్ని అడుగుతాను. ఎందుకంటే తాను చెప్పను అని అనుకున్న తర్వాత
తన చేత ఎలాగైనా చెప్పించేవారు మీరే. అది మీకు తెలియకపోయినా నాకు తెలుసు అని మాట్లాడుతూ ఉండగానే ఈశ్వర్ రావడం గమనించి, మాధవి పెళ్లికి తప్పనిసరిగా రా. 4 రోజుల్లో మంచి ముహూర్తముందని నన్ను 4 రోజులకు ముందే పెళ్లికూతురు చేస్తున్నారు. అప్పటిలోగా నాకు కావాల్సినవన్నీ నువ్వు రెడీ చేసుకునిరా అని చెప్పింది. అలాగే అంటూ తల ఊపింది మాధవి. తల మాత్రం ఎంత బాగా ఊపిందో అని చందన వెటకారంగా చెప్పింది. మళ్ళీ అందరితో మాట్లాడి పెళ్లికి రమ్మని మరీ చెప్పి ఇద్దరూ బయలుదేరి వెళ్ళిపోయారు. ఇంకా ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్ బాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. Thank you.